హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము భారత్లోనే అత్యంత పెద్ద అడవి వంతారా అడవిని గురించి తెలుసుకుందాము. భారత్లోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పుడు జంతు సంరక్షణ కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. గుజరాత్ జామ్నగర్లో వంతారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో సుమారు 3,000 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయడం విశేషం. గాయపడిన జంతువుల్ని కాపాడటం, చికిత్స చేయడం సహా వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఆలోచన వెనుక ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఉన్నారు. ఇది ఆయన ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు సహా రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఇది సాకారమైందని వివరించారు. వంతారా అనేది ఒక కృత్రిమ అడవి. దీంట్లో జంతువులు నివసించేందుకు వీలుగా సహజ రీతిలో ఉండేలా వసతి ఏర్పాట్లు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రి ఉండటం విశేషం. ప్రపంచంలోనే ఇది పెద్దది. పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్రచికిత్స కోసం లేజర్ యంత్రాలు, అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. వంతారా ప్రారంభించిన సందర్భంగా అనంత్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నప్పటి నుంచి జంతువులను కాపాడటం ఒక అభిరుచిగా ఉండేదని, ఆ నిబద్ధతతోనే ఇప్పుడు వంతారా అడవి సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. భారత్లో అంతరిస్తున్న జంతు జాతులను సంరక్షించడమే తమ ఉద్దేశమని వివరించారు. భారత్ సహా అంతర్జాతీయంగా అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు, వైద్య నిపుణులు చాలా మంది ఈ మిషన్లో భాగమయ్యారని అన్నారు. రాధాకృష్ణ ఎలిమెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా భారతదేశం అంతటా దాదాపు 200 పైగా ఏనుగులను కాపాడినట్లు అనంత్ అంబానీ అన్నారు. ఏనుగులను కాపాడేందుకే ఉన్నట్లు చెప్పారు. ఇక్కడ కేవలం సేవ మాత్రమే కాదని, ఇది జూ కాదని చెప్పారు. వంతార అనేది జూ కాదు, ఇది సేవాలయం. గణేశుడు ఏనుగులలో ఉంటాడని, గణేశుడు ఏనుగు రూపమని నేను నమ్ముతాను. అందుకే గణేశుడిని పూజించే ఉద్దేశంతో ఏనుగుకు సేవ చేస్తాను అని అనంత్ అంబానీ అన్నారు. రాధికా మర్చెంట్కు కూడా వంతారా అంటే చాలా ఇష్టమని, వీలైనంత ఎక్కువ సమయం అక్కడే గడిపేందుకు ఆసక్తి చూపిస్తుందని అన్నారు అనంత్ అంబానీ. అనంత్ అంబానీ జూలై 12న ప్రముఖ వ్యాపారవేత్త వీరన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ను పెళ్లి చేసుకోబోతున్నారు. ముంబైలో అంగరంగ వైభవంగా జరగనుండగా గుజరాత్ జామ్నగర్లోని మార్చి 1-3 మధ్య ప్రీ వెడ్డింగ్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ క్రీడాకారులు, రాజకీయవేత్తలు తరలి రానున్నారు.